నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అలిపిరి 7 కొండలు ఆనుకుని ఈ ప్రాంతంలో స్టార్ హోటల్స్ నిర్మాణం అభ్యంతరకరం. ముంతాజ్ హోటల్స్ నిర్మాణం చేస్తే చూస్తూ ఊరుకోం. ఆ స్థలంలో గోశాలలు, భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయండి, స్వాగతిస్తాం పేర్కొన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో ఆ శాఖ ఈ శాఖ కాదు, నా శాఖ శాప్ ను కూడా ఆడుదాం ఆంధ్ర లాంటి క్రీడా కార్యక్రమాల ముసుగులో దోచేశారు. తెలుగు యువతతో కలిసి వైసీపీని ప్రశ్నించిన శాప్ చైర్మన్ రవినాయుడు. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన సిరుల తల్లి. వైభవంగా రథోత్సవం, భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. గురువారం ఉదయం కన్నుల పండుగగా జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి ఇందిరా మైదానం నందు ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, రవినాయుడుతో కలిసి కలెక్టర్ శిలాఫలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. గురువారం స్థానిక ఇందిరా మైదానం నందు ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య, రవినాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ శిలాఫలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సుమారు 8.80 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగిందన్నారు. ప్రజలకు, క్రీడాకారులకు పలు రకాల క్రీడలను అందుబాటులోకి తీసుకుని రానున్నామని శుభపరిణామమని అన్నారు. ఈ ఇండోర్ స్టేడియం నందు బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలతో పాటు ఇండోర్ క్రీడలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ప్రజలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని, వీటిపై ఆసక్తి చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయంతో నేడు తిరుపతిలోని క్రీడాకారులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంతో ఉపయోగపడుతుందని, క్రీడాకారులందరూ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సద్వినియోగం చేసుకుని తిరుపతి ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి వాలీబాల్, టెన్నిస్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, స్మార్ట్ సిటీ మేనేజర్ చంద్రమౌళి, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం తిరుపతి సిటీలో స్మార్ట్ సిటీలో భాగంగా మనం అనేది అందరూ సమక్షంలో ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది G+2 అంటే మొత్తంకి 3 ఫ్లోర్స్ మనకు అందుబాటులో వస్తుంది. సుమారుగా 8 కోట్ల వ్యయంతో మన స్మార్ట్ సిటీ నిధులతో ఇది ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 2000 స్క్వేర్ మీటర్స్ 2000 స్క్వేర్ మీటర్స్ ఫెసిలిటీ ఇక్కడ వస్తుంది. ఇదందరి ప్రజలందరికీ కూడా ఎన్నో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. 2 షటిల్ కోర్ట్స్, ఒక బాస్కెట్బాల్ కోర్ట్, ఒక వాలీబాల్ కోర్ట్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా మనకి జిమ్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో క్యారమ్స్, అదేవిధంగా ఎయిర్ హాకీ లాగా అన్నీ చూసుకున్నట్టయితే ఒక మోడల్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, ఈ చిన్న చిన్న ఆటలన్నింటినీ కూడా ఇక్కడ క్రీడాకారులకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగానే కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్లో తిరుపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ నిధులతో తిరుపతిని
ప్యాచ్ వర్క్లు ఎక్కడ గుంతలు లేకుండా చేయడం జరుగుతోంది. సిల్ట్ రిమూవల్ చేస్తున్నాం. మిగతా అత్యవసర పనులు లైట్లు, వాటరు ఇవన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసి 3 నెలలు 6 నెలల కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఇటు మున్సిపల్ నిధులతో ఇటు స్మార్ట్ సిటీ నిధులతో చేయడం చాలా సంతోషకరమైన కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతిని నేషనల్ గేమ్స్కి వేదికగా కావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు మొన్న కూడా నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సమీక్షలో కూడా స్పష్టంగా ఈ తిరుపతిలో ఏవైతే క్రీడలకు సంబంధించినట్టు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చే విధంగా, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించడంతో పాటు మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఇటు తిరుపతి ప్రజలకు కానీ క్రీడాకారులు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే పాటు క్రీడల వైపు మొగ్గు చూపాలి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ శాఖ ఈ శాఖ కాదు, నా శాఖ శాప్ను కూడా ఆడుదాం ఆంధ్ర లాంటి క్రీడా కార్యక్రమాల ముసుగులో ఏపీలో అన్ని శాఖలను దోచేసి నేడు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ ఫీజు రియంబర్స్మెంట్, విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి పాలక ప్రభుత్వంపై పోరుబాట పడతానని నిన్న బుధవారం జగన్ మీడియా ముందు మాట్లాడిన అసత్యపు మాటలకు ప్రశ్నిస్తూ శాప్ చైర్మన్ రవినాయుడు విద్యార్థి నాయకులతో కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు రవి మాట్లాడుతూ 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఏ సీఎం దోచుకోనంతగా రాష్ట్రాన్ని జగన్ దోచేశారని ఆరోపణలు చేశారు. వైకాపా పాలనలో కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చిన విద్యాసంస్థలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవటం జగమెరిగిన సత్యమని జగన్పై నిప్పులు చెరిగారు. ఫ్యాన్ పార్టీ పాలనలో విద్యా దీవెన, వసతి దీవెన, స్కాలర్షిప్లు లాంటి వాటిని జగన్ నీరుగార్చారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి జగన్ పోరుబాట పట్టాలని శాప్ చైర్మన్ రవినాయుడు సవాల్ విసిరారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ అంటూ, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ నాయకులకు అందరూ అలర్ట్ మెసేజ్లు పంపించి మీకు సందేశం పంపిస్తున్నాను, నా మొహం కల్లా అందరూ చూస్తూ ఉండండి, నేనేం మాట్లాడతానని చెప్పి ఆయన నిన్న చెప్పడం జరిగింది. పోరుబాట ఆయన పడతాడంట ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద. అది కూడా ఎందుకు పోరుబాట పడతారంటే ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్, అదేవిధంగా విద్యుత్ మీద, దాని మీద ఆయన పోరుబాట అంట. అసలు నవ్వాలా ఏడవాలా? ఒక్కసారిగా కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు అన్నం తింటున్న వాళ్ళు కూడా ప్లేట్ పక్కన పెడేశారు ఆయన మాటలకి. ఏంద్రా నాయన ఈ జగన్మోహన్ రెడ్డి పోరుబాట పడతారంట, అది కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద అంట. ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ తండ్రి గారు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ మీ తండ్రి గారు ఏదైతే అమలు చేశారో ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ని రద్దు చేసింది నువ్వు కాదా అని అడుగుతున్నాం. మరి ఎందుకు రద్దు చేశావు? ఆ రోజు 2018-19 మార్చి మధ్యలో ప్రతి మీటింగ్లోకి వెళ్ళి ఎంత చదువుకుంటే, ఏ చదువు చదివినా, ఎంబీబీఎస్ అయినా, ఇంజనీరింగ్ అయినా, టెక్నికల్ కోర్సులైనా, ఏ కోర్సు చదువుకుంటే ఎంత అవుతుందో అంత మీ అన్న జగనన్న ఇస్తాడని చెప్పింది మాట వాస్తవా కాదా? నీ వీడియోలు ఉన్నాయి. అప్పుడంటే ఆ కాలంలో గతంలో ఏదో చెప్పేస్తే నమ్మే పరిస్థితి లేదు, ఇంకోటి లేదని కూడా ఆధారాలు ఉన్నాయి కదా. నీ ప్రతి ఎలక్షన్ ప్రచారం 2018-19 కొడితే నీట్గా వస్తూ ఉంది కదా. ప్రతి బిడ్డకి విద్యా దీవెన ఇస్తానని చెప్పావు, వసతి దీవెన ఇస్తానని చెప్పావు, రీఎంబర్స్మెంట్ చేస్తానన్నావు. ఏ బిడ్డ కూడా చదువుతో ఆగకూడదని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడిని ఒక బిడ్డకే పరిమితం చేసి నువ్వు కాదా? 2 బిడ్డలుంటే లేదా 3 బిడ్డలుంటే ఒక బిడ్డకి చదివించి ఇంకో బిడ్డని నువ్వు పెట్టిన గవర్నమెంట్ వైన్ షాపుల కాడో, మటన్ కొట్ల కాడో, చికెన్ కొట్ల కాడో, ఫిష్ మార్కెట్ల కాడో పనిచేయాలని చెప్పింది నువ్వు కాదా? ఒకరికి అమలు పరిచింది నువ్వు కాదా అని అడుగుతున్నాం. అమ్మ ఒడిని అలా చేసావు. వసతి దీవెన్ని ఎంత దారుణంగా 20,000 అమౌంట్ని ఒకరికి 9,000 వేసావు, ఒకరికి 12,000 వేసావు, కొందరికి వేయలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి అలసిపోయింది నిజమా కాదా? ఇంత దుర్మార్గంగా నువ్వే పాలన చేసి ఆయనకి మొన్న కూడా చెప్పా, ఆయనకి మతిమరుపు ఉందా అని అడుగుతున్నాం. ఆయన మర్చిపోతాడేమో, గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోతాడేమో, అర్థం కావడంలా. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన పంచమి తీర్థానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వకంగా సేవలందించాలని టీటీడీఓ శ్యామలారావు పిలుపునిచ్చారు. పంచమి తీర్థానికి డిప్యుటేషన్పై నియమితులైన ఉద్యోగులు తమ విధులను మరింత అంకిత భావంతో సేవలు అందించాలని టీటీడీఓ కోరారు.
తిరుచూనూరు ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం ప్రత్యేకంగా టీటీడీ సిబ్బందిని శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ పంచమి తీర్థం పర్వదినం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు తమిళనాడు ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు తిరుచూనూరులో 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే భక్తులు హోల్డింగ్ పాయింట్లలో విశ్రాంతి తీసుకుంటున్నారని, వీరికి అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు, బాదం పాలు అందించేందుకు టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పుష్కరిణిలో ఒకేసారి 16,000 మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించవచ్చునని, రోజంతా స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుభగడియలు రోజంతా ఉంటాయని, భక్తులు తోపులాటలకు గురి కాకుండా సాయంత్రం వరకు స్నానం ఆచరించవచ్చునని తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. పుష్కరిణిలోకి అవసరమైన ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. 1700 మంది భద్రతా సిబ్బంది డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవల వల్ల టీటీడీకి చాలా మంచి పేరు వచ్చిందన్నారు. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులు మరింత బాధ్యతతో సేవలు అందించాలని, ఉద్యోగుల సేవలపై ఈవో ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఉదయం 4:30 శ్రీవారి సార బయలుదేరి అలిపిరికి చేరుకుంటుందని తెలిపారు. అలిపిరి నుండి శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులోని పసుపు మండపం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత పంచమి మండపంకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సార ఊరేగింపులో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు. పంచమి తీర్థం రోజున ప్రత్యేకంగా 1000 మంది శ్రీవారి సేవకులతో అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ చేయనున్నట్లు ఈవో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, డిప్యూటేషన్ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఇక్కడ 10:30 గంటలకి స్నాపన తిరుమంజన నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత సుమారు 12:15కి చక్ర స్నానం కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి నుంచి భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి ఒకసారి 4,000 మంది చేయడానికి అవకాశం ఉంది. భక్తులు ఎవరు తొందరపడకుండా సాయంత్రం దాకా ఎటువంటి తొందర లేకుండా చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ స్నానాలు చేయడానికి ఇంజనీరింగ్ విభాగం నుంచి గేట్లు ఏర్పాటు చేయడం, అక్కడ క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం ఇబ్బంది లేకుండా, అలాగే మనకి సెక్యూరిటీ సిబ్బంది కూడా సుమారు 1,500 మంది పోలీసు సిబ్బంది, అలాగే 600 మంది విజిలెన్స్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముంతాజ్ హోటల్ వెబ్సైట్లో స్టార్ హోటల్స్లో అశ్లీల సేవలు పెట్టడం బాధించిందని, బార్ అండ్ రెస్టారెంట్, స్పాలకు, నాన్ వెజ్ వంటకాలకు అనుమతులు ఇచ్చారని, అలిపిరి 7 కొండలు ఆనుకుని ఈ ప్రాంతంలో స్టార్ హోటల్స్ నిర్మాణం అభ్యంతరకరమని, హిందుత్వ సంఘాల తరపున మేము ఖండిస్తున్నామని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ, ఆ స్థలంలో గోశాలలు, భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయండి, అది స్వాగతిస్తామన్నారు. ముంతాజ్ హోటల్స్ నిర్మాణం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ముంతాజ్ హోటల్ వాళ్లకు తుడా సంస్థ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని, నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. 7 రోజుల్లో పనులు నిలపకపోతే కూల్చివేస్తామని పేరూరు పంచాయతీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికీ వాళ్ళు పనులు కొనసాగిస్తున్నారని, పనులు నిలపలేదన్నారు. స్వామి పాదాల చెంత ముంతాజ్ హోటల్ వారు యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్వామివారి ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా ముంతాజ్ హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తోందన్నారు. ప్రపంచ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక కేంద్రం, హిందువులందరికీ గుండె చప్పుడుగా పరమ పవిత్రమైనటువంటి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతనే, 7 కొండలు అలిపిరి స్వామివారి పాదాల చెంతనే ముంతాజ్ హోటల్స్కి గత ప్రభుత్వం తెలుసో తెలియకో వారికి పెర్మిషన్స్ ఇవ్వడం అనేది ఈరోజు హిందువులందరికీ కూడా ఆక్రందనగా, హిందువులందరికీ కూడా గుండెలు పగిలేటట్లుగా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ బాధపడేటట్లుగా ఈరోజు అందరం కూడా బాధని వ్యక్తం చేయడానికి గత కొద్ది రోజుల నుండి అనేక ఉద్యమాలు చేయడం
జరుగుతున్నది. స్వామివారి తాలూకా ఆ ప్రాంతము చాలా దివ్యమైనది, ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తు ఋషులు, మహానుభావులు ఆ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ప్రాంతం అది. కొండల పక్కన కొండ అంచులో ఉండేటటువంటి పాదాల చెంతన ఉండేటువంటి ప్రాంతం. అటువంటి ఆ స్థలాన్ని సర్వే నెంబర్ 604లో పేరూరు పంచాయతీ ఆవరణలో పరిధిలో ఉండేటటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రాంతాన్ని మరి ముంతాజ్ హోటల్స్ వారు వెబ్సైట్ మీరు ఒకసారి మనం చూడగలిగితే అక్కడేమో బార్ అండ్ రెస్టారెంట్లు పెడతామని, స్విమ్మింగ్ పూల్స్ పెడతామని, విల్లాస్ సెంటర్స్ అన్నీ కూడా పెడతాయి, అక్కడ అనేక కార్యక్రమాలు ఉంటాయని వారు స్పష్టంగా అందులో పొందుపరిచారు. దానిపైన హిందూ సంఘాలుగా, సాధు సంతులుగా, వెంకటేశ్వర స్వామి భక్తులుగా అందరం కూడా ఇది మంచి పద్ధతి కాదు, మేమేమి హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు, ఉపాధి కావాలి స్టార్ హోటల్స్కి లేకపోతే మరొక కార్యక్రమాలకు మేమేమి అభ్యంతరం చెప్పడం లేదు, మంచిదే. కానీ ఆ హోటల్స్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాలి తప్ప అటువంటి పరమ పవిత్రమైన పునీతమైనటువంటి ఎంతో శాంటిటీ, ఎంతో సేక్రెడ్నెస్, ఎంతో ప్యూరిటీ ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక భూమి అది. అది ఆధ్యాత్మిక తరంగాలతో నిండి ఉన్నటువంటి భూమి ఈ స్వామివారి పాదాల చెంతన అలిపిరిలో ఉండేటువంటి మన పేరూరు పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఆ భూమి. అటువంటి భూమి మరి ఎక్కడా దొరకదు, దానికి వెలకట్టలేము. అటువంటి ఆ భూమిని స్టార్ హోటల్స్కి ఇవ్వడం అనేది ఇది తీవ్రమైన అభ్యంతరం. ఎట్టి పరిస్థితుల్లో సాధు పరిషత్ కానీ, హిందూ సంఘాలు కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ముక్త ఖండంతో దీన్ని నిర్ద్వందంగా దాన్ని మేము ఖండిస్తున్నాం. యావత్ హిందూ సమాజం ఖండిస్తూ ఉన్నది. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలు పెట్టండి, లేకపోతే నెయ్యిని, స్వామివారికి నెయ్యి అనేది అవసరం కాబట్టి, గతంలో నెయ్యి కోసం చాలా వివాదం జరిగింది కాబట్టి ఆ నెయ్యిలో కల్తీ నెయ్యి వలన భక్తుల మనోభావాలు విదేశాల్లో కూడా బాధపడ్డారు కాబట్టి గోశాలలు పెట్టండి అక్కడ. అలాగే భక్తుల సౌకర్యం కోసం మెరుగైనటువంటి అక్కడ సౌకర్యాలు కల్పించండి, మంచి భక్తుల కోసం ఏదైనా కాటేజెస్ కట్టండి, లేకపోతే ఆధ్యాత్మిక కేంద్రాలు నెలకొల్పండి. టీటీడీ ద్వారా, మీ ద్వారానే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ చేయించండి, ఆధ్యాత్మిక కేంద్రాలు పెట్టండి. అంతేగాని స్వామి పాదాల చెంత ఈ ముంతాజ్ అనేటువంటి ముస్లిం ఒక పేరుతో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని గతంలో ఉద్యమం చేశాం. మొన్న కూడా మరి తొడా ఆఫీసు ముందు మేము నిరసన కూడా తెలియజేయడం జరిగింది. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం 8 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ 4 మాడవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయ క్షేత్రాలలో తాత్విక బీజాలు వేసే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడిని, గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు. రథోత్సవంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఈవో శ్యామలారావు, జేఈఓ వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఓబి బాలాజీ, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం రాత్రి అమ్మవారు మహారాణి అలంకరణలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు, అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీఆర్ స్వామి,
చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలను నిండుకుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో గోగర్భం డ్యాం వద్ద గురువారం టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని పూజలు నిర్వహించి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవడంతో తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం డ్యాంలు పూర్తిగా నిండాయని తెలిపారు. మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యాంలు కూడా నిండిపోతాయని తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీరు వినియోగమవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత నీటి నిల్వలు 300 రోజు తాగునీటి అవసరాలకు సరిపోతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఈవో లోకనాథం, వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్, బీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ఇటీవల పడిన వర్షాల వలన తిరుమలలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండు కుండలాగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో చైర్మన్ గారికి ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దాం, దానివలన ఒక అవేర్నెస్ కూడా వస్తుంది, దానివల్ల ఒక రకంగా వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి కూడా అని చెప్పి ఈరోజు హారతి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనందరం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గరికి వచ్చున్నాము. సో దీనివల్ల మనకి పైన మీకు తెలుసు 5 డ్యాములు ఉన్నాయి. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇంకొక 2 మాత్రమే, కుమారధార, పసుపుధార 2 డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి 2 కూడా నిండిపోతాయి. దీనివల్ల ఇప్పుడు ఈ 5 డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం, అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకు వచ్చే షేర్ను కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో, ఈవెన్ సమ్మర్కి వచ్చే ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము. సో దీంట్లో ప్రధానంగా మనం రోజుకు కూడా దాదాపు 50 లక్షల గ్యాలన్లు వాడటం జరుగుతుంది. దీంట్లో 20 లక్షల గ్యాలన్లు మన రిసోర్స్ నుంచి ఇక్కడ పైన వాటి నుంచి తీసుకుంటే 30 లాక్ గ్యాలన్స్ తిరుమలలో మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ని బేసికల్గా మనకి వాటర్ ప్రొటెక్షన్, అంటే వాటర్ మనకి రాబోయే సమ్మర్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అనే చెప్పడానికి ఒక ఉపయోగపడుతుంది. సో చైర్మన్ గారు ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు మనం ఈ గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి మన యొక్క సంతోషాన్ని వెలబుచ్చడం జరుగుతుందన్నమాట. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు సతీష్ చంద్ర మిశ్రా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. हम अपनी पत्नी के साथ में भगवान वेंकटेश्वर जी के दर्शन करने के लिए आए थे। उनका आशीर्वाद प्राप्त हुआ, बहुत सुंदर दर्शन हुए और हम लोग हमेशा आते रहते हैं और आशीर्वाद लेते रहते हैं। आज सिर्फ इस बारे में बात करेंगे। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం సాయంత్రం వాహన సేవలలో 2.5 టన్నుల బరువు ఉన్న వాహనాన్ని మోస్తున్న శ్రీరంగం శ్రీ వైష్ణవులను గురువారం 10 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ శ్రీవారి ప్రసాదాలతో టీటీడీ ఈవో శ్యామలారావు సన్మానించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ వైష్ణవ సాంప్రదాయ పరులు గత 32 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడవైన 4 టన్నుల కొయ్యతో తయారు చేసిన 2 అడ్డపట్టీలు, గొడుగు పలకలు, 2 అర్చకులు గొడుగులు పట్టుకునేందుకు మరో 2 ఉంటారన్నారు. వీటి అన్నిటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు 2.5 టన్నులకు పైగా బరువు ఉంటుందని తెలిపారు. ఉదయం రాత్రి వాహన సేవల్లో ఒక్కో వాహన సేవల్లో దాదాపు 3 గంటల పాటు బరువును మోస్తూ వాహన బేరర్లు తమ భక్తి భావాన్ని చూపుతూ వాహన బేరర్లు తమ భుజాల మీద మోయటం మూలంగా భుజంపై ఉబ్బికాయ కాసిన ఏమాత్రం సంకోచించకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారని అన్నారు. మొదట్లో నాకు కొంత సంకోచం ఉండేదని, అంత బరువును మోస్తున్నారా అనే అనుమానం ప్రత్యక్షంగా చూశాక నివృత్తి అయిందన్నారు. ఇదే అంశాన్ని జాతీయ ప్రాంతీయ మీడియాతో పాటు ఎస్వీబీసీ ప్రపంచానికి తెలిసేలా కథనాలు రాశారని అన్నారు.
వాహన బేరర్లు అందరూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటీ రంగంలోనూ, రైల్వే ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వీరితో పాటు విద్యార్థులు కూడా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాలా కార్యాలయం నందు ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ సెంటర్ ఉద్యోగి భాగవత్ కుమార్ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆధార్ కేంద్రం ఉద్యోగి భగత్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాలా కార్యాలయం నందు ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉన్నామని, ప్రతి ఒక్కరూ ఆధార్ అనేది ముఖ్యమని తెలిపారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకుని తప్పనిసరిగా తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తిలోని ప్రధాన తపాలా కార్యాలయం నందు ఆధార్ సెంటర్ నందు అందిస్తున్నటువంటి 6 రకాల ఆధార్ సేవలను అందిస్తున్నట్లు వాటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాళహస్తిలో ప్రధాన తపాలా కార్యాలయం నందు ఒకే ఆధార్ కార్డు సెంటర్ ఉండడంతో ప్రజలు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవటానికి కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారని, మరో 4-5 సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవటానికి సౌలభ్యం ఉంటుందని కోరారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో మరో 5 ఆధార్ కార్డు సెంటర్లను శ్రీకాళహస్తిలో మరియు పరిసర గ్రామాలలో అందుబాటులో తీసుకురావాల్సిందిగా ప్రభుత్వానికి కోరారు. నా పేరు పి భగత్ కుమార్ అండి. నేను కాళహస్తి పోస్ట్ ఆఫీస్లో హెడ్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. నేను ఆధార్ చేస్తున్నాను నా దగ్గర. నేను మామూలు ఇక్కడ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. ఆధార్కి వచ్చేసి అన్ని రకాల సొల్యూషన్స్ ఇక్కడ మా దగ్గర ఉంటాయండి. న్యూ ఎన్రోల్మెంట్స్, కరెక్షన్స్, మొబైల్ లింక్స్, బయోమెట్రిక్స్ అన్నీ చేస్తాం. బట్ మా సమస్య ఏంటంటే కాళహస్తిలో మిగతా సెంటర్స్ అన్నీ ఏవి పనిచేయడం లేదు. ప్రజెంట్ నా ఒక్కడి మీద ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉంది. విలేజ్ లెవెల్లో కూడా సచివాలయాలు వీళ్ళు కూడా ఓపెన్ చేస్తే ప్రజలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. డైలీ క్రౌడ్ మేము కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. ప్రజలైతే చెప్పాలంటే చుట్టుపక్కల విలేజ్ల నుంచి టౌన్లో వాళ్ళు విలేజర్స్ అందరూ ఎక్కువ మంది వస్తున్నారు. ఇంతమందిని ఇంత క్రౌడ్ మేము మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. చుట్టుపక్కల సెంటర్లు కూడా అన్నీ ఓపెన్ చేస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయి. ప్రజెంట్ ఆధార్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంటుంది, అన్న సమస్య ఉంటుంది. అపార్ గురించి పెద్దవాళ్ళు వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి పెన్షన్ కోసం, అటువంటి వాళ్ళు చైల్డ్ ఆధారు, కనీసం చైల్డ్ ఆధార్ చేయడానికి కూడా సిఎస్సి సెంటర్స్ లేవు. ప్రజెంట్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అలిపిరి 7 కొండలు ఆనుకుని ఈ ప్రాంతంలో స్టార్ హోటల్స్ నిర్మాణం అభ్యంతరకరం. ముంతాజ్ హోటల్స్ నిర్మాణం చేస్తే చూస్తూ ఊరుకోం. ఆ స్థలంలో గోశాలలు, భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయండి, స్వాగతిస్తాం పేర్కొన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో ఆ శాఖ ఈ శాఖ కాదు, నా శాఖ శాప్ ను కూడా ఆడుదాం ఆంధ్ర లాంటి క్రీడా కార్యక్రమాల ముసుగులో దోచేశారు. తెలుగు యువతతో కలిసి వైసీపీని ప్రశ్నించిన శాప్ చైర్మన్ రవినాయుడు. భక్తుల మనోరథాన్ని అధిరోహించిన సిరుల తల్లి. వైభవంగా రథోత్సవం. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు. గురువారం ఉదయం కన్నుల పండుగగా జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.